అంటే ఇప్పుడు సినిమా పరంగా వస్తే మామూలుగా ఇక్కడ ఉన్న పేమెంట్కి సినిమా పేమెంట్కి చాలా వేరియేషన్ ఉంటుంది కదా, చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా ఉంటుంది. అది అంటే చేయడానికి ముఖ్య కారణం అంటే ఇంకా కొంచెం అదర్ యాంగిల్ టచ్ చేద్దామని అంతేనా, వేరే రీజన్స్? లేదు, వేరే రీజన్స్ ఏం లేదు. సినిమా నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అంటే వచ్చిన తర్వాత యాంకరింగ్ చేస్తున్నప్పుడు యాక్టింగ్ చేయాలి అంటే పెద్ద పెద్ద స్టార్స్ని చూసినప్పుడు, సినిమాలు చూసినప్పుడు బాగుంది. నేను అద్దం ముందు నేను కూర్చొని ఒక్కొక్క సీన్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇది నేను చేయగలనా, అది నేను చేయగలనా. కానీ ఆపర్చునిటీ నాకు వస్తుంది అని నేను అనుకోలేదు. కానీ నా దాకా వచ్చినప్పుడు చెయ్యాలి, ఇది బాగా చేయాలి, ఇంకా నేర్చుకోవాలి అనిపించింది. సో యాక్టింగ్ మీద ప్యాషన్ పెరిగింది. సో అందుకని సినిమా ఛాన్స్ రాగానే వచ్చింది. కానీ ఫ్రెండ్ రోల్, అలాంటి రోల్స్, చెల్లెలి రోల్ అలా అడుగుతూ ఉంటే నేను నో చెప్తూ వచ్చా. బికాస్ ఏదో ఒకటి చేయకూడదు, మంచి రోల్ చేయాలి, చేస్తే అనిపించింది. సో అందుకని వెయిట్ చేసా, మంచి రోల్ వచ్చింది, ఓకే చెప్పేసా. ఇక్కడ పెద్ద బ్యానర్. ఒక యాంకర్ హీరోయిన్గా ఎంత సక్సెస్ వచ్చినా ఆ రేంజ్ చూడగలదా, రెగ్యులర్ హీరోయిన్ రేంజ్ చూడగలదని అనుకుంటారా మీరు? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ తెలుగు వాళ్ళకి ఎంతైనా ఇక్కడ స్కోప్ తక్కువే అని నేను చెప్తాను. హీరోయిన్గా తెలుగు వాళ్ళకి ఎలా అని నాకు అంత తెలియదు. నాకు మూవీ ఇండస్ట్రీలోకి ఇప్పుడే వెళ్తున్నాను నేను. ఏమో మన తెలుగు స్టేట్మెంట్ ఇచ్చారంటే ఎంతో కొంత అనుభవం అయినట్టేగా. అంటే చూసినంత వరకు తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ ఉన్నారు. సినిమాలు హిట్ ఇచ్చారు, కానీ ఇంకొక సినిమా 2-3 సినిమాలు అనేది లేదు. సో అందుకని నాకు అనిపించింది ఓకే, నార్త్ ఇండియన్స్ అయితే బాగా చేస్తారు, అందుకు తీసుకుంటారు. రీజన్ ఏంటి నాకు తెలియదు, కానీ తెలుగు అమ్మాయిలు అయితే కొంచెం తక్కువ కనిపిస్తారు అంతే. అంతకుమించి ఇంకా మెల్లిమెల్లిగా తెలుసుకుంటాను నేను. యాంకరింగ్లో ఏబిసిడీలు తెలుసు, కానీ యాక్టింగ్లో ఇంకా యాక్టింగ్ నేర్చుకుంటున్నాను. మూవీ ఇండస్ట్రీ గురించి ఇప్పుడిప్పుడు తెలుసుకోవాలి. మామూలుగా యాంకరింగ్లో టేక్లు ఎన్ని తీసుకునే వాళ్ళు, యాక్టింగ్లో ఎన్ని టేక్లు తీసుకున్నారు? యాంకరింగ్లో తక్కువ, యాక్టింగ్లో కొంచెం ఎక్కువే. మ్యాక్సిమం టేక్స్ ఎన్ని? మ్యాక్సిమం టేక్స్ 6. మా డైరెక్టర్ ముందే చెప్పేవారు కదా నాకు, ఇలా ఉంటుంది లాస్య కొంచెం సెటిల్డ్గా, యాంకరింగ్ కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయివి అంటే అద్దాలు పెట్టేసి, ఓకే ఎక్కువ స్మైల్ వద్దు, కొంచెం తగ్గించు, ఓకే ఇదే. వాళ్ళు టేక్కి రెడీ అని చెప్పేవారు. నేను ఎవరితో ఫస్ట్ డే నాకు కొంచెం భయం వేసింది, ఎవరితో మాట్లాడను, ఎక్కువ నవ్వేస్తానేమో. ఓకే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయిని, నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, నేను ఇలాగే ఉండాలి. సెట్లో ఎవరైనా నవ్వించినా కూడా ఓకే నేను కాసేపు అయిన తర్వాత నవ్వుతా. సో అలా ఫన్గా ఉండేది. అలా నేను కొంచెం సీరియస్గా ఉండడానికి ట్రై చేశాను, నవ్వుని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేశాను. అంటే 10 మంది కలిసి నువ్వు నవ్వు అంటే నవ్వేస్తా, కానీ అక్కడ నాకు చాలా సపోర్ట్ చేశారు టీం మొత్తం, డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో సైలెంట్గా ఉన్నారు. టేక్ అనేసరికి షూటింగ్ జరుగుతుంది అని అంటే నో జోక్స్, ఖాళీగా ఉన్నాము అంటే ఫుల్ కామెడీ. అలా చాలా సపోర్ట్ చేశారు, బాగా ఎంకరేజ్ చేశారు. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.